చెప్పండి రాణాగారు, మేము మీ అర్ధాంగి, మీ సోనాని. మీ మనసులో మాట మీరు మాతో చెప్పకపోతే ఇంకెవరితో చెప్తారు? సులక్షణ, మీరే మా తొలి ప్రేమ అన్నది నిజం. ఆ నిజం అలాగే ఎప్పటికీ ఉంటుంది. మీతో కలిసే మేము కలలు కనడం నేర్చుకున్నాం, బతకడం నేర్చుకున్నాం. కానీ మీరు వెళ్ళాక మా జీవితమే నిలిచిపోయింది. అంతా అగమ్య గోచరం అయిపోయింది. అరే, ఈ కథలన్నీ నాకెందుకు చెప్తున్నావురా దేవదాసు? జీవితంలో మేము ఓడిపోయాం. అప్పుడే మాకు గాయత్రి కనిపించారు. ఆమె మా స్నేహితుడి భార్య కాదు, మేము అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య. వారు మాకు ప్రేమించడమే కాదు, ప్రేమను ఎలా నిలబెట్టుకోవాలో కూడా నేర్పించారు. అరే, రానొకరు ఇక్కడే ఉన్నారు, ఎందుకు వచ్చావు నువ్వు? నేను చూస్తాను, వెళ్ళు వెళ్ళు. సులక్షణ, మేము మీకు ఇదంతా చెప్పాలనుకున్నాం, కానీ మీరు సులక్షణ, మీరెందుకు ఈ పని చేశారు సులక్షణ? మీకేదైనా జరిగుంటే? నీకు మళ్లీ పెళ్ళైందన్న నిజాన్ని రాణి సులక్షణ భరించలేకపోయారు. అందుకే వారు ఆత్మహత్య చేసుకోవాలని చూశారు. అయినా మీరేం కంగారు పడకండి. సంకటం వచ్చిన ఈ నిమిషాన్నే కాదు, అనుక్షణము మేం మీకు తోడుగా ఉంటాం. ఏం జరిగింది గాయత్రి? మీరేమనుకున్నారు? జీవితం అందమైన పూలబాట అనుకున్నారా? కాదు గాయత్రి, రాజుల భార్యల జీవితాల్లో పూలు కాదు, ముళ్ళే ఎక్కువగా ఉంటాయి. మీరు పువ్వులు కావాలనుకుంటే ముళ్ళని కూడా తట్టుకోవడం నేర్చుకోక తప్పదు గాయత్రి. ఈరోజు కాళీమాత వ్రతం. మేం పూజలు చేయిస్తాం. మీరు ఆ తల్లిని ప్రార్థించండి స్వచ్ఛమైన మనస్సుతో.
తీసుకో. ఈ బండి ఇక్కడే వదిలేసి మనం తప్పించుని పారిపోవాలి. మనం ఏ తప్పు చేయనప్పుడు మరెందుకు పారిపోవాలి? ఇదిగా నేను చెప్పిన మాటిని త్వరగా కిందకి దిగు. దిగా. ఈ తుపాకీ దొంగల చేతిలోనే ఉంటుంది, విప్లవకారుల చేతిలోనే ఉంటుంది. నేను ఇప్పుడు విప్లవకారుల సభలో పాల్గొనడానికి వెళ్తున్నాను. ఆ సభ గురించి వీళ్ళకి తెలిసిపోయినట్టుంది. తీసుకో. నేను నిన్ను మోసం చేస్తున్నాను నీకు అనిపితే దీంతో నన్ను కాల్ చేయి. తీసుకో. ఇది నీ దగ్గర పెట్టుకో. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆంగ్లేయ సిపాయిలు మనల్ని చూసేస్తారు. వదిలిపెట్టండి, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. జీవితంలో మేము అనుక్షణం నరకయాతన అనుభవిస్తున్నాం. ఇప్పుడు మీరు మమ్మల్ని ఇలా వదిలి వెళ్ళిపోతామంటారా? అందుకు నేనేం చేయను రాణా గారు. సులక్షణని ఆత్మహత్య చేసుకొనివ్వనా? అయినా మీరేంటి, మీరు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నారా? రాణా గారు, వారితో నేను అబద్ధం చెప్పాను. నా మూలంగా వారు ఆత్మహత్యకి ప్రయత్నించారు. రేపు వారికి నిజంగానే ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు? నేనే కదా. ఇక నేను అంతటి బాధ్యతని వహించడానికి సిద్ధంగా లేను. నన్ను వెళ్ళనివ్వండి. గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోడిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆశ్వాసలో నీలీనమై ఆ మోడిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా. రాణా గారు, రాణా గారు, మా మనసే ఆహుతైపోయింది. ఇక మేం పూర్తిగా కాలిపోయినా అందులో తప్పే ఉంది. రాణా గారు అలా మాట్లాడకండి, చేయి తీయండి. రాణా గారు, సరే అయితే గాయత్రి, ఏమిటి మీరు చేస్తున్న పని? అనుబంధమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో. ఏనాడు
సులక్షణ తిరిగి వచ్చాక మీకు రాణి పదవి లేకపోవచ్చు, కానీ ఎప్పటికీ మీరు మా భార్యగా ఉంటారు. ఇక ఈ అధికారాన్ని మీ నుండి ఎవరూ దూరం చేయలేరు. నమ్మండి. స్వప్నాలనురాగము పూసినది నేడు ఈ పసుపు తాడు, పూసినది నేడు ఈ పసుపు తాడు, ఈ సుతలామణిని ఏనాడు విడిపోని ముడి వేసెనే, ఏనాడు విడిపోని ముడి వేసెనే. ఇదిగో నువ్వు అంత నడువు వాల్చు. నేను అలా బయటికి వెళ్ళి మనం తినడానికన్నా దొరికితేమో తీసుకొస్తాను. ఇప్పుడు వెళ్ళక తప్పదంటారా? కడుపు నకనకలాడుతుంటే ఎవరు యుద్ధం చేయలేరు రాజకుమారి. నువ్వేం భయపడకో, గాబరా పడకో. నేను వెళ్ళగానే లోపల నువ్వు తలుపు గడేసుకో. ఇదిగో నేను తిరిగి వచ్చాక తలుపు ఎలా కొడతాను తెలుసా? ఇదిగో అప్పుడు దాకా తీకు, అర్థమైందా? ఎంత విచిత్రమైంది జీవితం. ఇంత సురక్షితంగా మా భర్త దగ్గర కూడా మాకెప్పుడు అనిపించలేదు, కానీ ఇప్పుడు ఈ అపరిచితుడి దగ్గర అనిపిస్తుంది. ఇంత త్వరగానా? మీరు మా దగ్గరికి రాకండి. మీకు ఇంత ధైర్యమా? మీరు మాపై తుపాకీ గురి పెడతారా? ఏమైంది? మిమ్మల్ని కాపాడగలిగే గొప్ప విప్లవకారుడు చిరుత ఇచ్చిన తుపాకీ తుస్సుమందా? అంటే చిరుత? అంటే చిరుత మా సర్కస్లోనే పనిచేస్తాడు. మగవాళ్ళని ఎప్పుడూ నమ్మనేకూడదు. ఇదంతా కేవలం మా తప్పే. బుద్ధి లేక మిమ్మల్ని మేము సులువుగా నమ్మేశాం. ఇదిగా ఎప్పటికైనా సరే నువ్వు నన్నే నమ్ముకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు ఉన్నారు చూడు, వీళ్ళు వదిలిపెట్టరు నిన్ను. నా మాటనే అట్టు ఎక్కువదిలే. ఇంతకీ మా నుంచి మీకేం కావాలి? మా దారిని మమ్మల్ని వదిలేయచ్చు కదా.
అలాగే మాకు కావలసిందేంటో మీకు తెలుసురా కుమారి. వారసుడు. కానీ చిన్నరాణి గారు, మీరైనా అర్థం చేసుకోండి. మీకు తెలుసు లోపం మాలో లేదని, మీ అబ్బాయిలో ఉంది. లేకపోతే ఎప్పుడూ మీకు వారసుడు పుట్టుండేవాడు. పోతే చిన్నరాజా వారికి మా పట్ల ఆకర్షణ లేదు. ఆ విషయం మాకు తెలుసు. కోకిల కదా మా పేరు. కనుక ఈ ఆటకి ముగింపు మేమే రాస్తాం. అందుకే అడుగుతున్నాం, అలా లక్షరాజు మాకు వారసుని ఇవ్వలేరంటే వేరే ఎవరైనా ఇవ్వచ్చు కదా.
విజయీ భవ.